హాయ్ ఫ్రెండ్స్. రైట్, మేము ఎక్కడికో బయలుదేరుతున్నాం అని అనుకుంటున్నారు కదా. రైట్, మీరు అనుకున్నది రైటే. మేడారం జాతర ఇది ఇప్పుడేది కాదు. లాస్ట్ ఫిబ్రవరిలో మేము మేడారం జాతరకి వెళ్ళినప్పుడు దిగినటువంటి పిక్ అనేది. రైట్, జాతరకి ఎలా వెళ్ళామో ఏంటి అనే విషయాలు మీకు నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, ఇది మా మిస్సెస్ బెల్లం చీర ఎవరికి అమ్మవారికి కొంటున్నప్పుడు ఫోటో ఇది. ఇక్కడ మనకు కనిపిస్తుంది మా అమ్మగారు, మా అత్తగారు. ఇంతమందిని కలిసి వెళ్ళాం, ఒకళ్ళం ఇద్దరం కాదు, చాలామంది కలిసి వెళ్ళాము ఈ జాతరకి. దాదాపు ఒక 30 మంది దాకా ఉంటాము. రైట్, ఇక్కడ ఈ పిక్చర్లో మా అమ్మగారిని, నన్ను, మా మిసెస్ని చూడొచ్చు. రైట్, ఈ టీం అంతా వెళ్ళాము జాతర. ఇది జంపన్న వాగు దగ్గర నేను దిగిన ఫోటో ఇది. స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్నా కదా. ఇది ఆటోలో వెళ్ళేటప్పుడు. ఈ పిక్చర్లో నేను, మా మిస్సెస్, మా అమ్మగారు, తర్వాత మా పాప ఎల్లో కలర్ డ్రెస్లో చూసారా తను. ఇది జంపన్న వాగు తర్వాత ఫ్రెష్ అప్కి ముందు ఇది. ఇవి మేము తీసుకెళ్ళినటువంటి కోళ్ళు 1 2 3 4 5 6 6 కోళ్ళు, అరడజన కోళ్ళు, నాటుకోళ్ళు. అవి అమ్మవారికి మొక్కులు తెచ్చుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి అన్నమాట. ఈ మా తోడళ్ళు వాళ్ళ పిల్లలు. ఇది అమ్మవారి గద్ద, చాలా దగ్గర నుంచి ఫోటో తీయడం జరిగింది. రైట్, ఇక్కడ నెత్తి మీద పెట్టుకుంది బెల్లం. ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా ఇస్తారు, దాన్నే బంగారం అని చెప్పంటారు. ఇది ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది సమ్మక్క సారక్క జాతర మేడారం దగ్గర నేను దిగినటువంటి పిక్ ఇది. తర్వాత ఇది మా టీం, మేమంతా వెళ్ళినప్పుడు వెళ్ళగానే దిగినటువంటి ఫోటో ఇది. ఇది అమ్మవారికి మొక్కు చెల్లించేటప్పుడు కోడిని ముట్టించే పని అనమాట. అది పిల్లలు. మా మేడం వంట చేస్తుంది ఇక్కడ. మా తోలుడు, తర్వాత మా మరదలు ఎందు వాళ్ళ కోడిని ముట్టిస్తున్నారు. మళ్ళీ అవే ఫోటోలు వస్తున్నాయి.